హాయ్ అండి. వెల్కమ్ టు సుజీ సిల్క్స్. ఈరోజు చింతకాయలు వేసి చేపల పులుసు చేస్తున్నాను చూడండి. చేపలు మార్కెట్ నుంచి తీసుకొచ్చారని శుభ్రం కడిగి పెట్టుకున్నానండి. కావాల్సినవి అండి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి 3 ఉల్లిపాయలు అండి, పచ్చిమిర్చి ఒక 10 పచ్చిమిర్చి, ఒక అర కేజీ చింతకాయలండి. చేప పెద్దదేనండి, అది అర కేజీ పట్టినాయండి. ధనియాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లిపాయ, కరివేపాకు, కొత్తిమీర ఇవి కావాల్సినవి అండి. ఆయిల్, పసుపు, కారం, ఉప్పు అండి. ఇవేనండి, ఇంకేం అక్కర్లేదు. ఇదిగోండి చేస్తున్నాను చూడండి. ఇదిగోండి మసాలాకి జీలకర్ర, ధనియాలు, అల్లం వెల్లుల్లి వేసి పేస్ట్ చేసేస్తానండి. 2 స్పూన్లు జీలకర్ర, 2 స్పూన్లు ధనియాలు వేయాలండి. ఒక వెల్లుల్లిపాయ, చిన్న అల్లం ముక్క. ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుందండి. మెంతులు, ఆవాలు, జీలకర్ర వేస్తున్నానండి. ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఉల్లిపాయ కూడా కచ్చాపిచ్చా మిక్సీ పట్టానండి. వేస్తున్నాను చూడండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేగాక చేప ముక్కలు వేసేస్తానండి. చేప ముక్కలు బాగా కడుక్కోవాలండి. ఉప్పు, పసుపు, పెరుగు వేసి శుభ్రం కడిగేసానండి. ఎంత శుభ్రం కడుక్కుంటే అంత టేస్ట్గా ఉంటుందండి. నీచు వాసన ఉండదు, బాగుంటుంది. ఇవన్నీ వేగాక ఇవి బాగా ఎగాలండి. కరివేపాకు కూడా వేస్తున్నాను. నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. ఇదిగోండి చింతకాయలు ఉడకబెట్టేసాను. వేడిగా ఉందని పప్పు గుత్తితో తిప్పుతున్నాం. అదిగోండి పసుపు, కారం, ఉప్పు సరిపడా వేసుకోవాలండి. ఉప్పు, కారం బాగా ఎక్కువ పడుతుందిలేండి. ఇది టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఇదిగోండి చింతకాయలు వేసానండి. చింతకాయలు వేసేసానండి. చింతకాయలు రసం తీసి వేసానండి. ఉడుకు తీసి ఇదిగోండి ఉడికిపోతుంది. కొత్తిమీర వేసేస్తున్నానండి. చింతకాయలు వేసి చేపల కూర అండి రెడీ అయ్యింది. ఒకసారి టేస్ట్ చేసి చూడండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి.